హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి బాక్స్ పట్టుకొని ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది కిచెన్లోకి సంబంధించిన ఐటమ్స్ కొని పెట్టాను అనమాట. అవి ఎలా వచ్చాయంటో చూసేద్దాము. ఇప్పుడే వచ్చాయండి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఎలా వచ్చాయి అంటే వాటి క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము. కొన్ని ఐటమ్స్ మాత్రం పెట్టాను. ఈ బాక్స్ అంతా వచ్చేసి 200 చేంజ్ పడింది. ఇందులో 4 or 5 ఉన్నాయి. అంటే మనం వంట చేసుకునేటప్పుడు వాడుకునేటువంటి. నా వీడియో నచ్చితే లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దండి. ఎప్పుడు శారీస్ అయినా అన్నట్లు ఇలాంటివి కూడా పెడుతున్నాను. నాకు నచ్చినవి పెడుతున్నాను. మీకు ఎలాంటివి నచ్చుతాయి అనేది నా కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటివి చేయడానికి ట్రై చేస్తామండి. చూడండి, మీ ముందరే ఓపెన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి స్పూన్స్ అన్నీ మనం అన్నిట్లోకి పౌడర్స్, ధనియాల పొడి, చక్కెర, తర్వాత రసం పొడి, ఇలాంటి వాటి అన్నిట్లోకి వేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి చాపర్ అండి. ఇట్లా వెజిటేబుల్ కట్టర్లు, అలాగే చాపర్ 2 డబల్. ఇది తీసేసి మనం తీసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే ఇట్లా మనం ఇట్లా యూజ్ అవుతుంది. మనకు కట్టర్ కావాలనుకుంటే ఇది ఉపయోగించుకోవచ్చు అండి. అంటే మనం క్యారెట్, బీట్రూట్ ఇలా తీసుకోవడానికి, పీల్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి మనం బెండకాయ, తర్వాత బీన్స్ తరుక్కోవడానికి ఇట్లా పెట్టేసి ఇలా తరుక్కోవచ్చు అండి. చూపిస్తాను అది కూడా. అలాగే ఇది వచ్చేసి మనము చపాతీలు చేసేటప్పుడు రౌండ్స్ రావడానికి, కట్ చేసుకోవడానికి, బాల్స్ చేసుకోవడానికి ఇది కటింగ్. లేదంటే ఏదైనా మనము పిల్లలకి స్నాక్స్ చేయాలి అనుకుంటే అవి అండి. ఇది వచ్చేసి వెజిటేబుల్ చాపర్ అండి. ఇది వచ్చేసి వెజిటేబుల్ చాపర్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి. ఇట్లా ఇచ్చింటారు మనకి. ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. ఇది గోధుమ పిండి తడుపుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ చాపర్ వచ్చేసి చాలా క్వాలిటీతో ఉంది, మంచి క్వాలిటీతో, షైనింగ్ అయితే. ఇది చాలా షార్ప్ ఉంటుందండి. అసలు చేయి తగిలిందంటే తెగుతుందనమాట. జాగ్రత్తగా ఉండాలి దీంట్లో. చూడండి, చాలా చిన్నగా ఉంది, బాగుంది క్వాలిటీ అయితే. ఇక్కడ మనకి బౌల్లో ఇది చిన్నది ఇచ్చారు చూడండి. దీంట్లో పెట్టేస్తే అది ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసి ఒక ఆనియన్ పెట్టేసి, మనం ఆనియన్ కానీ టమోటా కానీ ఏదైనా కానీ ఈ వైట్ అనేది దీంట్లోకి సెట్ అవ్వాలండి. దీంట్లోకి పెట్టేస్తే అయిపోతుంది. దీంట్లోకి పెట్టేసి ఇలా మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేస్తే ఈ లాక్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇక్కడ వచ్చేసి లాక్ సిస్టమ్ ఉందన్నమాట. దాన్ని ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది, ఇట్లా అంటే క్లోజ్ అవుతుంది అనమాట. అలా పెట్టేసి మనం ఇలా చాపింగ్ చేస్తాం. ఈజీగా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. నాకైతే ఈ చేయి కొంచెము టైట్నెస్ రాదు కాబట్టి చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. 2 హ్యాండ్స్ బాగున్న వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా షార్ప్గా, చిన్నగా మనకు ఆమ్లెట్ వేసుకోవాలనుకున్నా, తర్వాత పొంగనాలు వేసుకోవాలనుకున్నా చాలా బాగా పని వస్తుంది. తొందరగా యూజ్ అవుతుంది. అంటే తొందరగా పని అనేది సేవ్ అవుతుంది, టైమింగ్ సేవ్ అవుతుంది అన్నమాట. ఇది కూడా బెండకాయలు తరిగేది. అలాగే బెండకాయలు, బీన్స్ తరగచ్చండి. ఈ మధ్యలో పెట్టాలి. వెజిటేబుల్స్ అనేది ఈ మధ్యలో పెట్టేసి మనం తరుగుతూ ఈజీగా వస్తుందండి. ఆనియన్స్ కూడా వస్తాయి, చిన్నవి పెట్టేసి ఇట్లా అన్యామంటే వస్తుంది. చూపిస్తాను. ఇది కూడా బాగా షేప్స్, అంటే మనం బిస్కెట్స్ కానీ ఏదైనా చిన్నపిల్లలకి స్నాక్స్ చేస్తాం కదా, అవి షేప్ లాగా ఉంటే, డైమండ్ షేప్ కానీ, రౌండ్ షేప్ కానీ, ఈ స్క్వేర్ షేప్ కానీ అలా వస్తే కట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. చాలా మంచి క్వాలిటీతో ఉంది. ఇది పెట్టాలంటేనే భయం వేస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి. ఎవరికైనా మీ ఇంట్లో లేదు అనుకుంటే, యూస్ఫుల్ అనిపిస్తే తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవి వచ్చేసి ఎన్ని వచ్చాయి చూద్దాము. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి ప్యాక్ ఆఫ్ 10 వచ్చాయండి. 10 స్పూన్స్ వచ్చాయన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఒక స్పూన్ చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. మనం ఎందులోకైనా వేసుకోవచ్చు. ఊరగాయ వేసుకోవడానికి కానీ, ఉప్పు వేసుకోవడానికి కానీ అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి, రసం పొడి, ఇలా మసాలాలు కొట్టుకుంటాం కదా, వాటన్నిటిలోకి మనం ఒక స్పూన్ వేసుకున్నామంటే మనం చేయి పెట్టకుండా ఇట్లా స్పూన్తోనే 1 స్పూన్ 2 స్పూన్లు అట్లా వేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి.
చూడండి ఇవన్నీ 10 స్పూన్లు వచ్చాయి. తర్వాత ఇది వచ్చింది 4-5 వచ్చాయి కదా, 4 వచ్చాయండి. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. ఈరోజు చూపించే ప్రోడక్ట్ అంతా కూడా చాలా బాగుంది. ఈ చాపర్ కూడా బాగా యూజ్ అవుతుందండి. టమాటాలు కట్ చేసుకోవడానికి, ఆనియన్స్ కట్ చేసుకోవడానికి, పచ్చిమిర్చి కట్ చేసుకోవడానికి. మనం పచ్చిగా దంచితే ఎలా ఉంటుందో అలా వస్తుందండి. ఇది దీంట్లో పచ్చిమిర్చి సాఫ్ట్ చేసుకుంటే. ఇది ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మనం బొటనవేలు పెట్టుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా పెట్టుకొని నాకైతే అందరూ ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు, అలా ఇచ్చారనమాట. ఇదైతే చాలా పని చేస్తుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇలాంటిది. అది వేరే వాళ్ళు ఇచ్చారు, అందుకని దాన్ని వాడలేదు. ఒకసారి పెట్టి చూద్దాంలే అన్నట్లు. ఇది ఎట్లా పనిచేస్తుందో అదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి మీషోలో అండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చాపర్ చాలా యూజ్ వస్తుందండి. మనం లేచిన వెంటనే మనం కిచెన్లో చేయాలి కదా వంట, కంపల్సరీగా ఇది యూజ్ అవుతుంది. తీసుకోండి, ఓకేనా. ఇంకా ఇందులో బిగ్ సైజ్ కూడా ఉన్నాయి, నేనైతే స్మాల్ సైజ్ పెట్టాను. ఈ బాక్స్లో వచ్చేసి స్టోరేజ్ బాక్స్లో అండి. అంటే మనం వెజిటేబుల్స్ కానీ లేదా కొత్తిమీర, కరివేపాకు, చిన్న ఐటమ్స్, అల్లము ఇలాంటివి పెట్టుకోవచ్చు అండి. ఆకుకూర ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ప్లాస్టిక్ అయితే ఇది చాలా మంచి క్వాలిటీతో ఉందండి. ఇందులోకి స్పూన్స్ కూడా ఇచ్చారనమాట. మనము అంటే కారం పొడి, ధనియాల పొడి ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అండి. అందులో ఒక్కొక్క దాంట్లో ఒకటి బాక్సెస్ వచ్చేసి ఒక బాక్స్లోనే 4 వచ్చాయి చూడండి. ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయన్నమాట. చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఇవి మా వదిన వాళ్ళు తీసుకున్నారండి. వచ్చిన వెంటనే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. స్టోరేజ్ బాక్సెస్ ఇప్పుడు చాలా బాగా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందండి. మనకు బాగా సేవ్ అవుతుంది, ప్లేస్ అనేది సేవ్ అవుతుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నేను కూడా ఈసారి మళ్ళీ పెట్టుకోవాలనుకుంటున్నాను. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. స్పూన్స్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఇవి కటింగ్ ఎడ్జ్ లాగా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఇది కూడా మూత కూడా టైట్గా ఉంటుంది, అసలు వాటర్ అనేది లీక్ అనేది కాదనమాట. చాలా బాగున్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ప్యాక్ ఆఫ్ 2 ఉంటాయండి ఇవి. మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఓకే, మరి బాయ్, సీ యూ, టాటా.